ప్రతిదానికి లేచి మాట్లాడుతుంటాడు కదా లోకేష్ గారు. రావచ్చు కదా, ఇందాపూర్ డైరీ నాది కాదని చెప్పొచ్చు కదా. ఇందాపూర్ యువరాజు గారు ఈ హెరిటేజ్ మీద మాట్లాడొచ్చు కదా. ఇందాపూర్ యువరాజు గారు చేస్తున్నటువంటి ఈ అక్రమ వ్యాపార భాగవతం మీద మాట్లాడొచ్చు కదా. పెద్ద చిన్న గౌరవం లేకుండా ఒక శాసన మండలి ప్రతిపక్ష నాయకుడిని, నీ దగ్గర ఉన్నటువంటి ఒక కమీడియన్, ఒక జోకర్, విచక్షణ లేకుండా వారిని అవహేళన చేసి మాట్లాడితే నీ టీడీపీ ప్రభుత్వానికి బాధ్యత లేదా? ఖండించారా మీరు? మళ్ళీ టీడీపీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టిస్తారు అతనితోటి. అతను టీడీపీ నాయకుడైతే ఖచ్చితంగా టీడీపీ క్షమాపణ చెప్పాలి. టీడీపీ నాయకుడు ఆఫీస్లోనే ప్రెస్ మీట్ పెట్టించారు. కాబట్టి ఇలాంటి దిగజారుడు రాజకీయాల్ని ప్రజలందరూ గమనించాలి. చంద్రబాబు నాయుడు గారు అడ్డంగా దొరికిపోయారు. హెరిటేజ్ అనేటటువంటి వ్యవస్థ ద్వారా ఎన్ని కోట్ల రూపాయలు టీటీడీ నిధులను కొల్లగొడుతున్నారో ఈ భాగవతం మనకు చూపిస్తుంది. థ్యాంక్ యూ.